ఇప్పుడు మధ్యతరగతి కుటుంబంలో ఎలా జరుగుతాయో అలా జరిగినవి. పిల్లలు శల్య పరీక్ష చేస్తున్నట్టుగా వరుడు పత్రికలు చేసుకొని చూస్తున్నాడు. వధువు త్వరగా అయినా స్పష్టంగా చూసింది. ఇక ఇచ్చిపుచ్చుకోవాలి మాట్లాడుకుందామా? పిల్ల నచ్చిన తర్వాత కదా. చెప్పవయ్యా సుధాకర్, పిల్ల నచ్చిందా? కొంచెం కళ్ళు ఎత్తుకోలేకపోతే బాగుండేదండి. అయినా పర్వాలేదు అని చెప్పేదాన్ని. వరుడి రేటు 10,000, ఇంకా ఆడపిల్లల లాంఛనాలు. నారాయణరావు ముఖం కొంచెం మాడిపోయింది. తన వల్ల 5,000 నగదు, గడియారం, ఉంగరం లాంటి లాంఛనాలు అయితే తన వల్ల అవుతుంది. ఈ విషయం చెబితే సంబంధం ఎక్కడ చెడిపోతుందో అని భయంతో ఏమీ చెప్పలేదు. ఆదివారం నేను అక్కడికి వస్తాను, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకున్నాను. పెళ్లి చూపుల కార్యక్రమం ముగిసింది. ఏమిటో మాట్లాడేది? మన కట్నం 10,000 కాదు. అతడు కట్నం పేరుతో ఒక పైసా తీసుకున్నా నేను అతన్ని చేసుకోను. కట్నం ఇవ్వకపోతే అతను ఎందుకు చేసుకుంటారా? నేను రంభవాన్ని చేసుకుంటారా? మినిస్టర్ బిడ్డవాన్ని చేసుకుంటారా? చేసుకోకపోతే సరే. పెళ్లి పెట్టప్పుడు లేకుండా మా పిల్లల మీద గుంపతిగా ఉండిపోతానంటావా? నాకంటే 5 పెద్దవాడు అన్నయ్య. వాడు కాని కుండల మీద కుంపటి నేనయ్యానా? వారికి నీ పోలిక అంటే వాడు మొగాడు, నేను చచ్చినా వేయ బ్రతికినా వేయ అన్నట్టుగా మొగాడు పెళ్లి చేసుకోకుండా సరే చేసుకున్నా సరే. మన జాతిని మనమే కిందపరచుకోవడం ఎందుకమ్మా? మొగాడి అన్న ఆడదానికి ఎంత అవసరమో ఆడదాని అన్న మొగాడికి అంతే అవసరము. ఆడది సంపాదించుకోవాలన్నారు, అతని అధికారం చెల్లింది. కానీ ఇప్పుడు ఆడది సంపాదించుకుంటుంది, అతని అధికారం చెల్లదు. బాగున్నా మా వారం సంపాదన సమానత్వం తీసుకొస్తున్నా. నువ్వు అతడికి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోకపోతే అతడికి పెళ్లి కాదనా? మధ్యవర్తి చెప్పాడు కదా, మీ నాన్నని చాటుకు తీసుకొని తిరిగిపురం వాళ్ళు 12,000 ఇచ్చి 2 ఎకరాల పొలం పట్నంలో వెళ్ళి రాసిస్తామని వెంటపడ్డానంట. అందుకే సంబంధాన్ని తొందరగా నిశ్చయం చేసుకోవాలి. లేదంటే చేజారిపోతుంది. చేజార్చుకోవడం మీ నాన్నగారికి ఇష్టం లేదు. అందుకే ఆ పల్లెలో 2 ఎకరాల బేరం పెట్టడానికి వెళ్ళాలి. మిమ్మల్ని సర్వనాశనం చేసి నేను పెళ్లి చేసుకోలేను. నన్ను బలవంతం పెడితే నా శవాన్నే చూస్తారు. ఇలా విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. ఆరేడులు వాడుకొని నూతి దగ్గర ఆడంగుల సంభాషణ ఇలా సాగుతుంది. విన్నావా పిల్లి, మొన్న సుశీలమ్మ కూతురికి పెళ్లి చూపులయ్యాయంట. వాళ్ళు 10,000 కట్నం లాంఛనాలు గట్రా అడిగారంట. తండ్రి ఎలాగైనా చట్టాలు పడి ఇవ్వడానికి సిద్ధపడితే కట్నం తీసుకున్న వారిని పెళ్లి చేసుకోను బొమ్మందంట ఆ పిల్ల. ఆ ఎత్తు పళ్ళకే అడిగి ఉంటారు 10,000. ఈవిడేమైనా తిలోత్తమా, ఊర్వశ, లేక పెద్ద ఉద్యోగస్తురాలా? వాళ్ళ నాన్న ఇండియా ప్రధాన. నువ్వే ఒక కట్నమేళ బామాన వరుడు ముందుకు రావడానికి ఈవిడొక్కతే వీడి నుండి ఊడిపడింది కాబోలు అని. ఈ పిల్లనంట మగరాయిటు పోతులేదు. రిజల్ట్ వస్తూనే ట్రైనింగ్కు వెళ్తుందంట, ఉద్యోగము చేస్తుందంట. చెయ్యని ఎంతమంది చేయడం లేదు. తను ఏమైనా ప్రత్యేకంగా పుట్టుకొచ్చినట్టు కట్నం తీసుకున్న వారిని పెళ్లి చేసుకొని అనడం ఏమిటి? ఆ పిల్లవాడు కట్నం ఇచ్చి ఇంకేమైనా చేసుకోనన్నా? మళ్ళీ ఎవరితోనూ అనగు కానీ మా రమణిని ఆ పిల్లవాడికి ఇచ్చి చేద్దామని అనుకుంటున్నాము. నారాయణరావుకు పోటీకి అప్పుడే ఎందుకు అని ఊరుకున్నాము. అటో ఇటో తేలుతూనే వాళ్ళు అడిగిన దానికి 2,000 ఎక్కువ చేసినా బాగలేదు. రాజా లాంటి సంబంధమై ఉద్యోగం చేస్తున్నాడు. పల్లెల్లో పొలం, ఇల్లు ఉన్నాయి. మనకు తగిన సాంప్రదాయం కూడా. ఈ సంభాషణలో పాల్గొని ఇసుక్కున నవ్వినావిడే తన పాత్రను పూర్తి చేసుకొని అందరి మాటలు సుశీలమ్మ చెవిన వేసింది. ఆ రాధమ్మ
కంటకాడిన కళాకార్తి కూర్చుంది. మీరు పిల్ల మాట విని ఇంత మంచి సంబంధం పోగొట్టుకోకండి వదిన. నయానో భయానో ఒప్పించండి ఆ పిల్లని. ఏం చేయనమ్మా, కొద్దిగా పేరు పిల్ల అయింది. బలవంతం చేస్తే చేస్తానంటుంది. నారాయణరావు పల్లె నుండి తిరిగి వచ్చాడు. వెళ్ళిన పని పూర్తి చేసుకొని వచ్చాడు. ఆయన కొంచెం అలసటగా కనిపించాడు. ఒకేసారి వారం రోజులు వెళ్ళాలి. ఈ పూట వస్తారా ఆ పూట వస్తారా అని 3 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మీకోసం. మనీ కాయలే వస్తానా? డబ్బులు చేతిలో వేసుకునే వస్తాను. మనం ఇదో అదో అని సంసారం చేస్తే కాకపోతే ఇల్లు అలకగానే పండుగ కాదులేండి అంటూ ఆవిడ కోపంగా భర్తకు నీళ్లు తోడడానికి వారి దగ్గరికి వెళ్ళి ఇలా అంది. భూతం ఎక్కడ నుంచో ఉత్తరం వచ్చింది. అల్మారిలో పెట్టాను, వెళ్ళి చూడండి. వస్తామని ఇంకా రాడేదేమిటని రాసిస్తారేమో. ఒకేసారి వెళ్ళి పెళ్లి సంబంధం రావాలి. శ్రీ సుధాకర్ రావు గారికి నమస్కారం. మీరు కామెంట్కి వెళ్ళినప్పుడు మీరు కొంచెం సోషల్గా ఉంటారనిపించింది. తరువాత తెలుపుతామని వెట్టు చేయకుండా పెళ్లి చూపులు రోజే మీ అభిప్రాయం నేను నచ్చానని చెప్పడం దాన్ని బలపరిచింది. కానీ పెద్ద మనుషులు కన్నకాంకలు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు మౌనం వహించడం చూస్తే నా ఊహ తలకిందులైంది. మీరు చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, వెనక స్థిరాస్తి ఉంది. మీకెందుక మీకు కాబోయే భార్య సర్వలాంఛనాలకు రావాలన్న కోరిక? మా స్థితిగతులలో నీకు తెలియకపోతే నేను చెబుతాను. మా నాన్నగారు మధ్య తరగతి గృహస్థుడు. నా తరువాత ఆడపిల్లలున్నారు, పెళ్లికు చదువుతున్నారు, పిల్లలున్నారు. కానేలా తన భారమయ్యే ఖర్చులతో సతమతమయ్యే సంసారి మా నాన్నగారు. ఈ ఆచార ఒక నాడు ఏదో ఒక ఉద్దేశంతో ప్రయోజనంతో కోసమే ఏర్పడి ఈనాడు మనది విదేశ. నిజంగా నేను మీకు నచ్చితే నా భావాలు నచ్చితే కానీ కట్నం లేకుండా 2 పూలదండలతో నన్ను పెళ్లి చేసుకోండి. నారాయణరావు ఒళ్ళు మండిపోయింది. సుధాకరు మర్యాదస్తుడు కాబట్టి ఆమె చేసిన ఘనకార్యానికి ప్రియపట్టకుండా ఊరుకున్నాడు. ఏమిటి నాన్న, నువ్వు ఇంత గొప్పదాన్ని ఎప్పుడు అయిపోయావని? తండ్రి చేసిన ఉత్తరం చూస్తేనే నారాయణరావు ఏదో రాశాడని అనుకుంది లీలా. పెళ్లి చేసుకోకుండా ఏం చేయాలనుకుంటున్నావు? పెళ్లి కంటే మరో పరమవతి లేదని చెప్పే కాలమైంది నాన్న. ఉద్యోగం చేసి నీ జీవితాన్ని గడుపుకుంటూ పోతే సమస్యలు తీరిపోతాయనుకుంటున్నావా? పెళ్లి కాని ఆడపిల్లలు బయట కాలు పెడితే ఎన్ని సమస్యలు చుట్టుకుంటాయో నీకు తెలియదా? పెళ్ళైన ఆడది బయట కాలు పెట్టినా సమస్యలు చుట్టుకుంటూనే ఉంటాయి. తల్లిదండ్రులు పట్ల నీకే బాధ్యత లేదా? బాధ్యత కోసం నా ఆలోచనలు పనిపెట్టుకోవాలా? చూస్తూ అవకాశాలకి మిమ్మల్ని బలి చేయాలా? ఇది బలి కాదమ్మా, తల్లిదండ్రుల బాధ్యత. ఇందులోనే ఉన్న ఆనందం ఉన్నదంతా ఊడ్చిపెట్టి మీరు పొందే ఆనందం ఏమిటి? అవతలిక పిల్లలు లేరంట. ఒకదానికి నిర్ణయం చేసుకుంటే కొడుకులందరికీ ప్రాచుర్యం జరుగుతుందా అమ్మా? ఇరాలలో వర్షపు బిందులాగా ఎంతవరకు కలుస్తున్నామని ఒక్కదాని వల్ల ఏం ఉపకారం జరుగుతుందని ప్రతి వర్షం ఆగిపోతే ఈ ప్రపంచం ప్రతి ఎలా మారుతుందో ఊహించలేమన్నారా? మీకు ఒక ఉత్తమ గృహిణిగా మధ్యలోని ఇంటి జరగాలన్న ఆపత్రయం విడిచి ఆమె ఒక
నిజంగా చేశారు